దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి ఈ భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో భారత సైనికులకు తోడుగా మేము కూడా అంటూ కర్నూలు జిల్లాకు చెందినటువంటి మాజీ సైనికులు సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బార్డర్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలపై మిసైల్స్లో దాడి చేస్తూ ఉంది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు, దీన్ని ఎట్లా తిప్పికొట్టచ్చు అని చెప్పి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఒక కమాండోగా ఎట్లా దీన్ని చూడొచ్చు అనుకో. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క మిసైల్స్ కానీ డ్రోన్లతో కానీ వాళ్ళు రావడము, మన మీద అటాక్ చేయడం మూలంగా మనం దానిని మొదట్లోనే గ్రహించి వాళ్ళ మీద ఆ డ్రోన్ల మీద కానీ వాళ్ళు పంపినటువంటి మిసైల్స్ మీద కానీ దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క మిసైల్స్ ఇది చేయడం మూలంగా, తర్వాత వాళ్ళ యొక్క జెట్లని ఇది చేయడం మూలంగా ఆ నిర్వీర్య కార్యక్రమంలో 2 పైలట్లు కూడా మనకు దొరకడం జరిగింది. కాబట్టి ఎంతసేపు వాళ్ళు మన యొక్క ప్రజానీకం మీద పడాలని చూస్తున్నారు, మనం అది చేయటం లేదు. మోడీ గారి యొక్క మెయిన్ ఉద్దేశము ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థావరాల మీదనే వాళ్ళు ఏం చేసినారు, కానీ సామాన్య ప్రజానీకం మీద ఎక్కడ కూడా వచ్చేసి మోడీ తన యొక్క బలప్రయోగం అని సైనిక ప్రయోగం అని ఏది చేయలేదు. కానీ వాళ్ళు చేసేటప్పుడు ఇంకా యుద్ధ వాతావరణం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమీ తెలియనటువంటి ప్రజానీకం మీద కూడా వచ్చేసి అటాక్ చేయడం మూలంగా అటు వాళ్ళ ప్రజానీకం కానీ ఇటు మన ప్రజానీకం కానీ దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. కానీ వాళ్ళు మన ప్రజానీకం మీద ఫస్ట్ దాడి చేయాలన్న మెయిన్ ఉద్దేశం పెట్టుకుంటే మన స్థావరాల మీద, మన యొక్క ఎయిర్పోర్ట్ల మీద, ముఖ్యంగా కొన్ని మెయిన్ దీనిల మీద వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మనం వాళ్ళని నిర్వీర్యం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికి నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ వార్ జరగడమే ఉత్తమమని అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి మాటలతో ఎవ్వరు వినరు. ఎక్కడైనా కానీ వార్ జరిగితే దాని మూలంగా ఏమవుతుంది, నష్టాలు ఉంటాయి. కాకపోతే ఏదో ఒకటి కొలిక్కి వస్తుంది. అది నా ఉద్దేశం. సార్, మీరున్న సమయంలో, మీరు ఆర్మీలో పనిచేసే సమయంలో అప్పుడు ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా టెక్నాలజీతో కూడుకున్నటువంటి వార్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్మీ కూడా ఎట్లాంటి సపోర్ట్ అందించాలి ప్రభుత్వం? ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి మన దగ్గర ఏ విధంగా మన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి అయితేనేమి టెక్నాలజీ తరముగా ఏమేమి ఉన్నాయో సేమ్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు గన్లు పట్టుకొని ఎదురెదురు వారు చేసేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు, అంత బటన్ సిస్టంలోనే పనులు అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఒక మిసైల్ కానీ 20 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మిసైల్ పోయినా కానీ, ఒక జెట్టు పోయినా కానీ డబ్బు వాతావరణం ఎవరి మీద పడుతుంది, ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. కాబట్టి అవతల సైడ్ అయినా యువతల సైడ్ అయినా కానీ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. కాబట్టి ఆ ఆర్థిక వ్యవస్థ మీద పడినప్పుడు దాని దెబ్బ ఎవరి మీద పడుతుంది, సామాన్య ప్రజానీకం మీద పడుతుంది. ఆ సామాన్య ప్రజానీకంలో చేయాల్సినటువంటి మంచి పనులని వదిలేసి ఆ డబ్బును ఎవరికి పంపుతారు, సైనికులకు పంపాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన మెయిన్ ఇదేమంటే వార్ను ఆపమని చెప్పేసి ఇతర దేశాల వాళ్ళు చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా మనం కూడా తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదు. మోడీ గారు దెబ్బకు దెబ్బ, వాడు ఒకటి చేస్తే ఈయన మేము 2 చేస్తామనే ఉద్దేశంతున్నారు. మేము కర్నూలు మాజీ సైనికుల సంఘం తరఫున మేమందరం మాజీ సైనికులు, కర్నూలులో ఉన్నటువంటి మాజీ సైనికులు మేమంతా ధనవిజయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరం మేము 28 ఏండ్లు 32 ఏండ్లు ఇట్లా సర్వీస్ చేసి వచ్చినాము. అయినా ఇప్పటికీ మా వయసు మీద పడినా కానీ ఇప్పటికీ మేము దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం పాటుపడేదానికి, మరి వారే వెళ్ళేదానికి కూడా, యుద్ధంలో పాల్గొనేదానికి మేము ఇప్పటికీ రెడీగా ఉన్నాం. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. సార్, మనం ఏదైతే ఇప్పుడు పాక్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి క్విక్ రియాక్షన్ మనం చేపట్టకపోవడం కారణంగానే ఇట్లాంటి దాడులు పాక్ చేస్తూ ఉందని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది ప్రీవియస్లీ ప్రపంచ దేశాలైతేనేమి, యూఎన్ఓలు అయితేనేమి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు న్యూక్లియర్ కెమికల్ వార్ఫేర్ కానీ బయాలజికల్ వార్ఫేర్ కానీ జరగాలంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలంటే యూఎన్ఓ అండర్లో మనం అప్లై చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గర పిచ్చోన్ దగ్గర రాయి ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ కూడా అవి యూజ్ చేయడానికి వాళ్ళకి ఆథరైజేషన్ లేదు. అది చేయాలంటే చాలా కష్టం.
వాడు కూడా నష్టపోతాడు, మనం కూడా నష్టపోతాం. దానికి చాలా మనం ఇవి తీసుకోవాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్లో పోవాల్సి వస్తుంది, బంకర్లలో పోవాల్సి వస్తుంది. సామాన్య జనానికి అವೆಲ್ಲ వసతులు ఉండవు కాబట్టి దాన్ని యూజ్ చేయడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్లు యూజ్ చేస్తున్నాడు. డ్రోన్లను కూడా అది కూడా మన ఏదైతే మన బార్డర్ ఏరియాలో ఉన్నాయో, రాజస్థాన్ నుండి మన పంజాబ్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు వాడు బార్డర్లో మాత్రమే యూజ్ చేస్తున్నాడు. అంతకన్నా లోపల వచ్చే రేంజ్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఉన్నా కూడా యూజ్ చేయడు. దానికి ప్రతి ఫలంగా మనం కూడా 2-3 చేసి అన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇలాగే కొనసాగితే మాత్రము అది నిజంగా వాళ్ళు గతంలో ఎలాగైతే వాళ్ళు ఓటమి పొందినారో ఇప్పుడు కూడా భారీ ఓటమి పొంది ప్రపంచ దేశాలు అనే విషయానికి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కర్నూలు జిల్లా నుండి మేము తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైతే భారత ప్రభుత్వం రిటైర్డ్ ఆర్మీ వాళ్ళ నుంచి కూడా కొంత అవసరమైతే సాయం తీసుకుంటామని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మీరు మరోసారి ఈ యుద్ధానికి వెళ్ళే అవకాశం వస్తే వెళ్తారా? తప్పనిసరిగా పిలుపు వస్తే కంపల్సరిగా వెళ్తాము. భారతదేశం ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేయడానికి మా మాజీ సైనికులు అందరము ముక్తంటిగానే అందరూ ఆ ఆపరేషన్ విజయవంతం చేయడానికి మాత్రము కంపల్సరీగా తన వంతు సేవ చేయడానికి మాజీ సైనికులు ఆపరేషన్ ప్లేస్కు వెళ్తాము, తప్పనిసరిగా వెళ్తాము. కానీ ఈ వ్యవస్థను శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావడానికి తప్పనిసరిగా మన మోడీ గారు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాద సంస్థలను పోషించి వాళ్ళ క్యాంపులు పెట్టి వాళ్ళతో వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు. అటువంటి పద్ధతులు లేకుండా ప్రభుత్వం వాళ్ళు చేసుకొని ఆ క్యాంపులను పెట్టి నార్మల్ ప్రజలను హింసిస్తూ మన యొక్క కామన్ పీపుల్స్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనమైతే వాళ్ళ క్యాంపులపై అటాక్ చేశాము, వాళ్ళైతే సర్వ పీపుల్స్ ప్రజలు నివసించే స్థలాల్లో ఆపరేషన్లు చేస్తున్నారు. అది తప్పు. ప్రపంచ దేశాలుగా ఒకే మాట మీద చెప్తున్నారు, అటువంటివి చెయ్యకూడదు. చెయ్యాలనుకుంటే ఆపరేషన్ సింధూర్ చేయాలి. ఇది ఆపరేషన్కి బదులు వాళ్ళు నామకరణం కూడా చేశారు, ఫాసిలా ఫైజాబాద్ అని చెప్పేసి నామకరణం చేశారు ఈ ఆపరేషన్కు. ఆ ఆపరేషన్ను మనం సర్వనాశనం చేస్తూ సింధూర్ ఆపరేషన్ని విజయవంతం చేయడానికి మేమందరము మా వంతు సేవకు ప్రభుత్వ ఆర్డర్ల మేరకు ఉత్తర్వుల మేరకు మేము తిరిగి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడానికి వెళ్తాం. సార్ మీరు నెలైంది, ఒకసారి ఏమైనా పిలుపు వస్తే వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారు? ఓకే అండి. మేము ముఖ్యంగా వచ్చేసి ఆర్మీ నుంచి మాకు కాల్ బ్యాక్ వచ్చిందంటే మేము కర్నూలులో కమ్సే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు 6,000 మంది ఉన్నాం. దీంట్లో కమ్సే ఒక వృద్ధులు లాంటి అబౌవ్ 60 years వాళ్ళు ఒక 1000 మెంబర్స్ ఉంటారు. మాకల్లా రికాల్ వస్తే రావాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే మేము సర్వీస్ చేసేటప్పుడు ఒక దేశం కోసం ఎంతో కష్టపడ్డాం. ఎన్నో ఆపరేషన్లు కార్గిల్ కానీ ఓపీ పరాక్రమం, ఓపీ విజయ్ కానీ ఇవన్నీ అటెండ్ చేశాం. మళ్ళీ మాకంటూ అవకాశం ఉంది, దేశం మాకు ఎంతో ఇచ్చింది. మేము మళ్ళీ అవకాశం దొరికితే దేశం కోసం ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొనాలని మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. ఇంకోటి ఇండియా పాకిస్తాన్కి ఒకటే మేము చెప్పుకుంటున్నాం, ఈ సింధూర్ ఆపరేషన్లో ఇండియాతో యుద్ధం చేయాలంటే ఇండియాలో ఉన్న 2 లేడీస్ కల్నల్ ఖురేషియా కానీ ఇంకో కానీ వాళ్ళిద్దరు సరిపోతుంది మీతో పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి. ఇండియాలో ఉన్న సైనికులు మగవాళ్ళు అవసరం లేదు అని గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఇంకోటి మేము ముఖ్యంగా వచ్చేసి ఏదైనా కానీ ఆర్మీ ఎక్కడైనా మూవ్మెంట్ అవుతున్నా కానీ ఆ వెహికల్స్ ఏదైనా కానీ మీరు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. ఎంతవరకు వీలైనా కానీ ఏదైనా అటాక్ జరిగినా కానీ మాక్ డ్రిల్ లాంటి ఇండియాలో ఎన్నో ప్రాక్టీస్ చేశారు, దాని ప్రకారంగా ఫాలో కండి. మేము ఇక్కడ ఎవరైనా కానీ సర్వీస్ చేసే సైనికులు చనిపోతే వాళ్ళ కుటుంబానికి మాజీ సైనికులుగా మా వంతు సహాయంగా మేము వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ చేయడం కానీ చేస్తాము. మేము ప్రభుత్వం నుంచి ఒకటి కోరుకుంటున్నాము, ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు గాన ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కాల్ బ్యాక్ కానీ వస్తే మేము వెళ్ళడానికి ఎంతో సంతోషంగా ఉన్నాం, దానికోసం ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం బార్డర్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మనకి 1947లో విడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కానీ ఏదంటే పాకిస్తాన్ ఏదో ఒక రూపంలో చిన్న చిన్న అటాకులు చేసి ఎటు తిరిగి కులాలకు అతీతంగా ఈ దేశాన్ని రెచ్చగొట్టడం అవన్నీ జరుగుతుంది. కానీ అటువంటి దేశాలకు ఏవైతే దేశాలు మద్దతు ఇస్తున్నావో ఆ దేశాలను అలాగే పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మనం రక్షణ పరంగా పోతే, రక్షణ శాఖ పరంగా పోతే ప్రపంచంలోనే మన దేశం 4వ స్థానంలో ఉంది. అంటే యుద్ధ విమానాలు కానీ యుద్ధ ట్యాంకులు కానీ అన్ని విధాలుగా అటువంటి ఇంత సామాగ్రి ఉన్న దేశంలో ఈరోజు మనం వెనుకం చేయడం చాలా తప్పు. ఎందుకంటే దేశానికి రక్షణ లేనప్పుడు దేశం డెవలప్మెంట్ ఏం చేయాలా? ఫస్ట్ ప్రజలకు ఏం కావాలంటే ఉన్న పౌరులకి రక్షణ కావాలి. వాళ్ళకి రక్షణ తర్వాత దేశం ఇంప్రూవ్మెంట్ అవుతుందో పోతా రెండో క్వశ్చన్ అది. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో కులాలకు అతీతంగా నువ్వు రక్షణ లేనప్పుడు మొన్న ఏదైతే పైలుగాం జరిగిందో అది మన రక్షణ లేకనే జరిగిందనమాట. కాబట్టి అటువంటి తీవ్రవాదాలను ఏవైతే తీవ్రవాదాలకు సపోర్ట్స్ ఉన్న దేశాలు ఉండవో
ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఏకమై ఖచ్చితంగా అటువంటి దేశాలను సర్వనాశనం చేయాలనేది కూడా నేను ఈరోజు చెప్తున్నా. సుధాకర్, కర్నూలు మాజీ సైనికుడు. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో సైనికులకు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఫైట్ చేస్తున్నటువంటి సైనికులకు మేము కూడా విన్నట్టు వాళ్ళతో పాటు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తామంటూ కూడా కర్నూలు జిల్లాకు చెందినటువంటి మాజీ సైనికులు తెలుపుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం కర్నూలులో తాజా పరిస్థితి.